ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10, 11 వచనాలు. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచూ రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. Deuteronomy chapter 32 verses 10 and 11 verses. He found him in a desert land and in the wasteland, a howling wilderness. He encircled him, he instructed him, he kept him as the apple of his eye, as an eagle stirs up its nest, hovers over its young, spreading out its wings, taking them up, carrying them on its wings. దేవునికి స్తోత్రాలు. ఎలాంటి జాగ్రత్తతో దేవుడు మనల్ని కాపాడుతారు, ఆయన రెక్కల కింద ఎలాగ మనల్ని కాపాడుతారు, ఆయన రక్షణలోకి వచ్చిన వారిని ఏ విధంగా తను కనుపాప వలె దేవుడు చేసుకొని కాపాడుతారు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనలో జీవించి ఉన్న దేవుడని ఎంత కేర్ తీసుకొని తన కుమారులాగా, తన యొక్క కుటుంబంలాగా, తన యొక్క బిడ్డల్లాగా ఆయన తండ్రి తన కుమారుని మోసినట్టు మోసుకొని తీసుకొచ్చానంటున్నారు. పక్షిరాజు తన రెక్కల కింద బిడ్డలు ఏ విధంగా కాపాడుకుంటూ వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటిని నడిపిస్తూ ఉంటుందో అలాగే ఇచ్చానని, మిమ్మల్ని ఎడారి ప్రాంతంలో నుంచి నేను ఎలాగా మీకు నేర్పిస్తూ బోధిస్తూ తీసుకొని వచ్చానని దేవుడు చెప్తున్నారు. ఈ రోజున మన జీవితాలను కూడా మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడి కార్యాలన్నింటినీ మన జీవితాల్లో చేశారు కదా. దేనికి పనికిరాని పరిస్థితుల్లో మనం పడిపోయి ఉన్నప్పుడు, పాపంలో మన ఊబిలో మనం ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తి మన మంచి గొర్రెల కాపరి, ఆత్మల కాపరి, మనల్ని రక్షించిన దేవుడు, మనకి విడుదల కలుగు చేసిన దేవుడు, ఆయన మనల్ని కాపాడి ఏ విధంగా తన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని ఈ రోజున నిన్ను నన్ను తన యొక్క భోజంకి, తన హృదయానికి మనల్ని హత్తుకొని నేను మీతో ఉన్నానని నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనం ఒక దేవుళ్ళు నడవాలంటే వాట్ ఆల్ వీ నీడ్ టు డూ, డెమాన్స్ట్రేషన్. దేవుడు మన ఏళ్ళ చూపించిన ప్రేమ ఆయన డెమాన్స్ట్రేట్ చేశారు యేసయ్యలో. ఆ ప్రేమను పొందిన మనం కూడా డెమాన్స్ట్రేట్ చేసేవాళ్ళుగా ఉండాలి, వాటికి సాక్షులుగా నిలిచేవారిగా ఉండాలి. అలాగే డిస్కంఫర్ట్ ఉంటుంది మనం నడిచేటప్పుడు. ఎప్పుడు ఆ సరైన విశాలమైన మార్గాలు యేసయ్య చెప్పాల, ఇరుకైన మార్గాలు అన్నారు. డిస్కంఫర్ట్ అంత హ్యాపీగా ఉండదు, అంత ప్లెజెంట్గా ఉండదు, కానీ మనం నడుస్తూ ఉండాలి. వెన్ వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ వాకింగ్ విత్ గాడ్, దేవుడు మన చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈ రోజున నీ చేతిని యేసయ్య పట్టుకొని ఉన్నారు. నీకు తెలుసా అది? గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. హిజ్ మైటీ ఏంజల్స్ ఆర్ అరౌండ్ అస్. హిజ్ ప్రెషియస్ బ్లడ్ ఈస్ అపాన్ అస్. హిజ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ అస్. యు ఆర్ నాట్ ఎలోన్. మనం ఒంటరిగా లేము. దేవుడు మనతో ఉన్నారు, దేవుడు మనల్ని నడిపిస్తున్నారు, దేవుని శక్తి మనతో ఉంది, దేవుని ఆత్మ మనతో ఉంది, దేవుని అగ్ని మన చుట్టూ ఉంది, భయపడబాకు అని అంటున్నారు. చూడండి, యోహాను సువార్త 14:9 చూస్తుంటే ఎవరైతే నన్ను చూశారో నా తండ్రిని చూశారు అన్నారు. అలాగే ఈరోజు రక్షణలోకి వచ్చిన మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము అంతా ఉంది. అండ్ దేవుడు చేసిన కార్యాలు మనం చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అలాగే యోహాను సువార్త 13:15 మనం చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు, వాట్ ఐ డిడ్, నేను ఏ కార్యాలు చేశానో, ఏ విధంగా నన్ను నేను తగ్గించుకొని ఉన్నానో, ఏ విధంగా శిష్యుల పాదాలను నేను కడుగున్నానో నేను మీకు ఆజ్ఞనిస్తున్నాను, మీరు అవే కార్యాలు చేయాలి అని అంటున్నారు. దేవునితో నడవటం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజీ థింగ్. మన ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకుంటా నేను క్రైస్తవుడు అంటే సరిపోదు. క్రైస్తవుడు అంటే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారం మనం, రాయబారులు మనము, క్రీస్తులో జన్మించిన వారం మనం, క్రీస్తు యొక్క ఆత్మను తీసుకున్న వాళ్ళం మనము, క్రీస్తు యొక్క జీవాన్ని పొందిన వారం మనం. కాబట్టి క్రీస్తులో ఎలాంటి పర్సనాలిటీ ఉందో ఆ పర్సనాలిటీకి ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిన వాడుగా మనం ఉన్నాము. సో ఇట్ ఈస్ యువర్ డిసిషన్ హౌ యు ఆర్ గోయింగ్ టు వాక్. నీ నిర్ణయాల ప్రకారం నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం దేవుని వాక్యంతో సంబంధమైనప్పుడు అది నీకు మంచి మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. చూడండి, లూకాసు వార్త 17:14 మనం చూస్తూ ఉంటుంటే 10 మంది ఆ యొక్క కుష్ఠవ్యాధి వాళ్ళని దేవుడు స్వస్థపరిచినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, షో టు ప్రీస్ట్, నువ్వు వెళ్ళి ఆ ప్రీస్ట్కి చూపించండి. 10 మందికి ఆయన స్వస్థపరిచారు, కానీ ఒకే ఒకడు ఆయన వెనక్కి తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అది కూడా సమరయుడు అని ఉంటుంది మనం. అలాగే నయమాను, ఆ యొక్క సిరియా దేశస్థుడైన ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను గారిని ఏ విధంగా దేవుడు ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగని ఎలీషా గారు ఆజ్ఞించినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ తన యొక్క ఆ యొక్క సోల్జర్ చెప్పినప్పుడు ఆ మాట విని మునిగినప్పుడు చిన్న పిల్లల శరీరం లాగా ఆయన శరీరంలో మార్పులు వచ్చినాయి. అదేవిధంగా దేవుని వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు ప్రతి ఒక్క శక్తులు, ప్రతి ఒక్క ఆటంకపరిచే ఆ ఆబ్స్టికల్స్ని దేవుడు తీసివేసి
నిన్ను నన్ను స్వస్థపరిచి ఆయన కార్యాల కోసం మనల్ని ఒక గొప్ప పాత్రలుగా అద్భుత కార్యాలు చేసే బిడ్డలుగా దేవుడు ఎన్నుకోవటానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ సమాధానం దేవుడు మనకిచ్చి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు మీరు కాదు నాయన. మీ ఆజ్ఞలకు లోబడినప్పుడు నాయన, మీ నిబంధనలు మేము నడుచుకున్నప్పుడు నాయన, మా హృదయానికి నాయన, మా హార్ట్కి నాయన, మా గుండెకి నాయన మీరు సున్నతి చేసినాయన, మా హృదయంలో మీ యొక్క మాటలు రాసినాయన ప్రభా, ఆ జీవం కలిగిన మాటలు నాయన పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తూ నాయన, మా మనస్సాక్షితో మాట్లాడుతున్నాయన, మంచి చెడులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మంచి మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభా, ఎంత అద్భుత కార్యాలు మేము కూడా చేయటానికి మీరు ఈ భూమి మీద మీరు మాకు ఆ యొక్క అధికారాన్ని, శక్తినిచ్చి నడిపిస్తానని వాగ్దానం చేస్తుంది దేవా. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. అవునైనా, పక్షరాజు ఏ విధంగా తండ్రి తన బిడ్డల్ని కాపాడుకుంటూ నడిపిస్తుందో అదేవిధంగా ఎడారిలోనైనా యాకోబు గోత్రాన్నైనా 12 గోత్రాలనైనా ఈ రోజున క్రీస్తులోనైనా, క్రీస్తు అనే గోత్రం నుండి నైనా మమ్మల్ని మీరు ఎన్నుకోనైనా, క్రీస్తులో ఉన్న సర్వ అధికారాలని, సర్వ హక్కుల్ని మాకు ఇచ్చినాయన ప్రభా. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫోర్సేక్ యూ అని నాయన ప్రభా, మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినైనా అనుదినమునైనా మీ జీవాహారంతో మమ్మల్ని నింపుతున్నాయినా, మీ జీవ జలాల్ని మాలో ప్రవహింపజేస్తున్నాయినా, మీ ఆత్మను మా మీద ఉంచినాయన, మీడంతల ఆత్మతో మమ్మల్ని అభిషేకించుకున్నాయన, మా చుట్టూ మీ కంచి నుంచి నాయన ప్రభా, ఎలాంటి కీడు, హాని, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, అస్వస్థతలు, అకాల మరణాలు, యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ మాకు జరగకుండా మమ్మల్ని కాపాడుతున్నాయన, మీ పరిశుద్ధ రక్తంతో నాయన మమ్మల్ని ఎటోన్ చేసినాయన, మమ్మల్ని జీవింపజేసిన యేసయ్యా మీకు వందనాలు తెలియజేసుకుంటూ, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డనైన ధైర్యాన్ని తెచ్చుకున్నాయన ప్రభా, మీ వాక్యంలో ఉన్న శక్తిని పొందినాయన ప్రభా, మీ వెలుగులో జీవిస్తూనైనా ఎంతోమందికి మాదిరికరంగా జీవిస్తూనైనా మీరు దేనికోసమైతే మమ్మల్ని పిలుచుకున్నారో ఆ పిలుపు ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు మా కృప చూపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.